పబ్లిక్ అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. 6 గ్యారంటీలు ఫెయిల్ అయిపోయినాయి. గెలిచేంత వరకు సిచ్యువేషన్ బాగుంది సార్. ఆఫ్టర్ తర్వాత ఇప్పుడు ఎట్లా ఇంటికి తిరుగుతున్నారో అట్లా ప్రతి వ్యక్తి సమస్యలు మినిమం వస్తే కూడా రెస్పాన్స్ లేదు సార్. కానీ గెలిచిన తర్వాత మాత్రం మీరు ఏ పార్టీ కోటేషన్ ఏదని చూడవద్దు సార్. వ్యక్తికి మన అవసరం ఉన్నది, మనం సేవ్ చేయాలి. ఓట్ల కోసమే అందరూ వస్తారు. ఓట్లు అన్నప్పుడు ఏమంటే రెస్పాన్స్ ఉండదు. ఓట్ల కోసం అయితే వస్తారు, మరి సమస్య పరిష్కరించడానికి మాత్రం ముందలకి రారు. ఎందుకో మాకు అర్థం కాదు. మరి చెరువులకు వాటర్ వచ్చి మా ఆకిళ్ళకి వచ్చేసినాయి, ఇళ్ళకి రాలేదు. అండ్లలోనే ఉన్నాం, అండ్లలోనే వచ్చినాం. మా ఇంటి పక్క వాళ్ళకి కూడా డ్రైనేజ్ నిండిపోయింది. మాది కూడా 6 నెలలకి నిండిపోయింది. నిండిపోయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనున్నాయి. అయితే మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉన్నాం. గతంలో ఇక్కడ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. మరి ఇబ్రహీంపట్నం ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్కు చైర్మన్ పీట కట్టబెడతారా, కాంగ్రెస్ కట్టబెడతారా, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 24 వార్డులు ఎలా అనిపిస్తుంది? అది పబ్లిక్ తీర్పు, అది మనం నేను చెప్పలేము. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే అంతే ఉంది. అంతకుముందు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి వచ్చిన తర్వాత మార్పు ఇక అంత గట్టినే ఉంది. అప్పుడు ఉన్నాడు ఆయన 3 సార్లు వేసినట్టు బచ్చిరెడ్డి కిషన్కి. జర అప్పుడు రోడ్లు గిట్లా జర మంచిగా ఉంది. ఇప్పుడు అంతకుముందు మరి బీఆర్ఎస్ గెలుచుకుంది మున్సిపల్ చైర్మన్. ఇప్పుడు ఎవరికి రావచ్చు అనుకుంటారు? గట్టి పోటీ ఉందా మరి? చెప్పలేం సార్. ఎలా ఉంది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ? ఇబ్రహీంపట్నంలో అభివృద్ధితో బాగానే ఉంది. మున్సిపాలిటీలో బాగానే అభివృద్ధి చెందింది. అయితే రాబోయే ఎలక్షన్ కూడా బీఆర్ఎస్కే, పబ్లిక్ అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ కొన్ని హామీల మీద ఉన్నారు. ఆ బీఆర్ఎస్ డెవలప్మెంట్ కూడా చేసింది. బీఆర్ఎస్ పట్ల బాగా అది వచ్చింది. కాంగ్రెస్ పట్ల బాగా యాంటీ ఇన్కంపరెన్సీ స్టార్ట్ అయింది. ఓడిపోయారు. ఆ రోజు హామీల ఉండే 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీ పట్ల మల్లారెడ్డి గారు గెలిచారు. బట్ ఆ గ్యారంటీ అమలు కాలేదు. అందుకే పబ్లిక్ అంతా కొంచెం రివర్స్ ఉన్నారు. కష్టంగా ఉంది. కాంగ్రెస్కి కష్టంగా ఉంది. బీఆర్ఎస్ మాత్రం వన్ వే ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న సమస్యలు ఏం లేదు. కమిట్మెంట్స్ మీద లేరు. కమిట్మెంట్ లేదు. 6 గ్యారంటీలు ఫెయిల్ అయిపోయినాయి. ఎక్కడ పోయినా అందరూ అదే అడుగుతున్నారు. పబ్లిక్ గ్యారంటీలు ఏమని అడుగుతున్నారు. అయితే పబ్లిక్ అయితే యాంటీ ఇన్కంపరెన్సీ ఉంది కాంగ్రెస్ పట్ల. ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి 225 కోట్ల అభివృద్ధి పనులు అని చెప్పి హోర్డింగ్లు కూడా పెట్టుకున్న పరిస్థితి. వాళ్ళు హోర్డింగ్లు అని చెప్తున్నారు, సిటీలో అందరూ చెప్తున్నారు. కానీ ఇక్కడ పనులు జరుగుతలేదు కదా. పనులు ఇక్కడ అవుతలేదు. ఇక్కడ కూడా పనులు అనేది ఇక్కడ జరుగుతలేదు. డ్రైనేజ్ సమస్యలు, వాటర్ సమస్యలు ఇప్పుడేం లేదు. అప్పుడు ఉన్నా కూడా అది సాల్వ్ అయిపోయాయి. అసలు ఎట్లా ఉన్నాయంటే ఊళ్ళో ఎవరైతే గెలుస్తున్నారో గెలిచేంత వరకు సిచ్యువేషన్ బాగుంది సార్. ఆఫ్టర్ తర్వాత ఇప్పుడు ఎట్లా ఇంటికి తిరుగుతున్నారో అట్లా ప్రతి వ్యక్తి సమస్యలు మినిమం వస్తే కూడా రెస్పాన్స్ లేదు సార్. మీది ఏ వార్డు? మాది 1వ వార్డు సార్. కాబట్టి ఏంటంటే సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా కానీ సమాజ సేవ చేయాలనుకున్న వాళ్ళు ఆ తర్వాత కూడా వాళ్ళ పబ్లిక్ సమస్యలు పట్టించుకొని చేసే వ్యక్తులు వచ్చినప్పుడు ఆటోమేటికల్గా ఆదరిస్తారు సార్. ఎలక్షన్స్ ఏంటంటే అవి ఎప్పుడు వస్తూ ఉంటాయి సార్, అది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రజల క్షేమం మెయిన్ సార్. అది వాళ్ళ అవసరాలు ఏంది, ఇప్పుడు ప్రతిరోజు మారుతున్న సిచ్యువేషన్స్ బట్టి మీరు ఎట్లా చేయాలి ఏంటి అనేది రాజకీయ నాయకులే చేయాల్సింది. ఫర్దర్ గవర్నమెంట్ చేసే ఫండ్స్ ఎట్లా వాళ్ళకి చేరవేయాలి, వాళ్ళ బస్తీలో ఎట్లాంటి డెవలప్మెంట్ తీసుకోవాలి, మొత్తం అంతా రెస్పాన్స్ అంతా గెలిచిన వాళ్ళ మీదకి వెళ్ళి ఆధారపడి ఉంది సార్. అట్లాంటిది కాబట్టి ప్రజలు నోట్లేసిరు, గెలిపించుకున్నారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం మీరు ఏ పార్టీ కోటేషన్ ఏదని చూడవద్దు సార్. వ్యక్తికి మన అవసరం ఉన్నది, మనం సేవ్ చేయాలి, వాళ్ళకు మనం కంపల్సరీ సర్వ్ చేయాలి. అది ఎవరన్నా కానీ ఆ చేసిన వ్యక్తులు అయితేనే ఇవాళ ముందుకు రాగలుగుతారు. పార్టీ పరంగా ఆలోచన చేయొద్దు సార్. పార్టీ పరంగా ఆలోచన చేయొద్దు. పార్టీలు ఉంటాయి, పోతాయి, వేరే వస్తాయి, జరుగుతాయి. కానీ అంతిమం ఏంటంటే ప్రజాక్షేమం అన్నట్టు. ప్రజలకు సర్వీస్ చేయగలిగినాడు ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు ప్రజలందరూ ఆదరిస్తారు, మిమ్మల్ని ముందుకు జరుపుతారు సార్. అది నేను గంటాపదంగా చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చాలా మటుకు విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. మిగతా తర్వాత బీఆర్ఎస్కు అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏంటంటే 3వ పొజిషన్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఆ తర్వాత ఇండిపెండెన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ అదృష్టం వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఉన్నారు. వచ్చిన తర్వాత ఏ పార్టీ అని చూడొద్దు సార్. మీరు ప్రజలకు ఎట్లా సర్వ్ చేస్తున్నారు, ప్రజలకు ఎంతవరకు మీ స్కీమ్స్ తీసుకుపోగలి చర్య వేస్తున్నారు, వాళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయగలుగుతున్నారు, అది మీరు చేయండి సార్.
మీరు గెలిచిన తర్వాత మాత్రం పార్టీలు చూడొద్దు, మన వ్యక్తి మనకు ఓటేస్తేనే సర్వ్ చేస్తా లేకపోతే అని మాత్రం చూడొద్దు సార్. మీరు మీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చి సర్వ్ చేయండి ప్రజలకు. మిమ్మల్ని ఎప్పుడు వాళ్ళ గుండెలు పెట్టుకొని చూసుకుంటారు. మీ ఎమ్మెల్యే ఎలా ఉంది ఇప్పుడు పాలన? మల్లారెడ్డి రంగారెడ్డి. ఆయన ఇంతకుముందు మా పాత బస్సుకి ప్రిఫరెన్స్ చేయలేదు సార్. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత మాకు రోడ్స్ వేయడం కానీ మిగతా అంటే వాళ్ళు పాత గవర్నమెంట్వే ఉండొచ్చు స్కీమ్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ అయింది సార్. అట్లే ఇప్పుడు మెయిన్ రోడ్డు అంబేద్కర్ చౌరస్తా నుంచి మన నాయనంపల్లి మెయిన్ రోడ్డుకి వెళ్ళడం కానీ మిగతా స్కీమ్స్ కానీ ఇప్పుడు హాస్పిటల్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ వాళ్ళు పోయిన గవర్నమెంటే వాటిని స్టార్ట్ చేయొచ్చు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు సార్. అట్నే ఇవాళ బెడ్రూమ్స్ మెయిన్ పేద ప్రజలు ఏమనుకుంటున్నారు సార్, గూడు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది రావడం చాలా బెనిఫిటేషన్ ఉంది సార్ ప్రజలకు. దాంతోపాటు వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తే గవర్నమెంట్కు డోకా లేదు సార్. ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకి ఏంటంటే వాళ్ళ పేదరికంతో మగ్గుతున్నారు సార్. కంబైన్డ్ ఏపీలో బిజినెస్లు నడుస్తుంటే ఇప్పుడు లేవు సార్, అంతా కూడా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. గవర్నమెంట్ ఏమైనా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటింటికి తిరిగి ఓటు కోసం ఎట్లా తిరుగుతున్నారో మీ సమస్యలు ఏందని తెలుసుకున్న నాడు ఈ గవర్నమెంట్ 10 కాలాల పాటు ఉంటుంది సార్. అది ఏ గవర్నమెంట్ అన్నా కానీ, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే భారతీయ రాష్ట్ర సమితి కావచ్చు, ఇంకా ఏవైనా పార్టీలు కావచ్చు, ఇవాళ పెట్టిన తీర్మానాలన్న పార్టీలు ఏమన్నా కానీ ప్రజలకు అంతిమం మీరు సేవ చేయాలి నాడు మీ పార్టీలు మనగలుగుతాయి సార్. నేను చెప్పేది అది. అంటే మీది ఏ వార్డు? 20. ఏముంది మీ వార్డుల సమస్యలు? ఇప్పుడు సమస్యలు ఏమున్నాయంటే ఇదే సార్, పబ్లిక్కి ఆచూరంగా ఏం బిజినెస్లు లేవు, బిజినెస్ గురించి ప్రాబ్లం ఉన్నాయి, బిజినెస్ కావాలి పబ్లిక్కి. ఇంకా ఏముంటే ఓట్ల కోసమే అందరు వస్తారు, ఓట్లు వెళ్ళినప్పుడు ఏమంటే రెస్పాన్స్ ఉండదు. అవునా కదా? అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే అంతకుముందు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉండి ఇప్పుడు మల్లారెడ్డి రంగారెడ్డి వచ్చారు కదా, ఏమన్నా మార్పు ఉందా మీకు అభివృద్ధిలో? ఇప్పుడు వచ్చినారు, చేస్తున్నారు కదా, మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా చేస్తారు, ఇక చూడాలి ఇక ఎట్లా చేస్తారో ఏం. ఇక మున్సిపాలిటీ సంబంధించి ఎవరు గట్టిగా ఉన్నారు? బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉంది? ఎవరు? ఇబ్రాహీంపట్నం కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్. నా పేరు శశికళ. ఏ వార్డు మీది? మాది 13వ వార్డు. ఎట్లుంది ఇక్కడ వార్డు సమస్యలు కానీ పరిస్థితి? గత ప్రభుత్వ కౌన్సిలర్స్ 13వ వార్డుకి సంబంధించి ఓట్ల కోసం అయితే మా వరకు వస్తారు, అన్ని ఓట్లు అడుగుతారు, బాగానే ఉంటుంది. కానీ గతంలో చెరువు నిండి వాటర్ వచ్చినప్పుడు కూడా మా కాలనీ వరకు దగ్గరికి వెళ్ళి మరి మేము మా సమస్య గురించి చెప్తే ఏం పట్టించుకోలేదు. మా వార్డు కాదు, మీరు ఎందుకు వచ్చారు మా దగ్గరికి అన్నారు తప్ప, ఓట్ల కోసం అయితే వస్తారు, మరి సమస్య పరిష్కరించడానికి మాత్రం ముందరికి రారు. ఎందుకో మాకు అర్థం కాదు. మరి ఓట్లు కావాలి కానీ సమస్య పరిష్కరించడానికి మీకు బాధ్యత ఉండదా? అప్పుడు ఏదో గెలిపించుకున్నారేమో, చేస్తారన్న నమ్మకం తోటి, కానీ నమ్మకం ఉంచుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది మరి మున్సిపాలిటీ, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్? మా అమ్మల్ని అయితే ఇంతవరకు ఎవరు మా దగ్గర వరకు వచ్చి మా సమస్యలు అడగలేదు, పరిష్కరించలేదు. ఇప్పుడైతే మన సీనన్న మా వరకు వచ్చి మా సమస్యలను అన్నీ చూసి పరిష్కరిస్తానన్న హామీ సీనన్న మాకు ఇచ్చారు. మా వంతు వరకు మేము మా సీనన్నని గెలిపించుకుంటామని. మేము చెర్లకు వాటర్ వస్తే కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం. చెర్లకు వాటర్ వచ్చి మా ఆకిళ్ళకి వచ్చేసినాయి, ఇళ్ళకి రాలి 13వ వార్డులో. అయితే మేము కిషన్ రెడ్డి దగ్గరకు పోతే ఏమన్నాడు, మాజీ ఎమ్మెల్యే దగ్గరకు పోతే ఏమన్నాడు, మీరు బాలాజీ గార్డెన్లో ఉండిపోయి అని చెప్పిండు. ఇది కట్ట కింద. అంటే మరి బాలాజీ గార్డెన్లో ఏడుండాలి, ఎక్కడుండాలి, ఏం చేయాలి అందులో? మాకు అన్నోడు కనీసం మాకు 10 రూపాయలు సాయం చేయలే, మాకు ఏ దారి చూపెట్టలే. మా బాధ ఏందో మేము పడ్డాం. పాములు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, జర్రులు వచ్చినాయి, అండ్లలోనే ఉన్నాం, అండ్లలోనే వచ్చినాం. ఆ భగవంతు మేము భారం వేసుకొని ఉన్నాం. మాకు ఎవ్వరికి ఇంత ధైర్యం ఇవ్వలేదు. ఈసారి సీనన్న వచ్చి మమ్మల్ని అన్ని మా బాధ చూసి నేను అన్నీ చేస్తామా అని చెప్పిండు. మేము సీనన్నకే సపోర్ట్. మాకు ఎవ్వరు సాయం చేయలే. ఇప్పుడు సీనన్న మీద మేము భారం పెట్టుకొని చేస్తున్నాం. మలేషియా దగ్గర కూడా పోయినా పోతే అన్న ఇట్లా ఆకిట్లా మట్టి పోపి అన్న అంటే, అరే మొన్ననే అయిపోయింది రా రోడ్డు, మళ్ళీ నేను కొత్త రోడ్డు పెట్టినాక తెచ్చిపోస్తాను. ఒక్క లోడు కూడా మాకు పోయింది. 13వ వార్డు కౌన్సిలర్ మలేషియా, సిటీ హౌస్ మలేషియా బీఆర్ఎస్. అయితే అట్లా అన్నోళ్ళు మాకు ఎవ్వరు కూడా సాయం చేయలే. మా బాధ మేము పడ్డాం. ఇప్పుడు మేము ఫుల్గా సీనన్న మీద నమ్మకం పెట్టుకొని మేము ధైర్యం చేసుకొని వస్తున్నాం. గతంలో ఉన్న కౌన్సిలర్ ఇప్పటి వరకు అసలు మా దగ్గరికి వచ్చి కూడా మా సమస్యలను చూసింది లేదు. మేము దగ్గరికి వెళ్ళి అడిగితే కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. 13వ వార్డు మేము కొత్తగా వచ్చాము. నా పేరు లక్ష్మి. కానీ 6 నెలలు అవుతుంది మేము వచ్చి. మా ఇంటి పక్క వాళ్ళకి కూడా డ్రైనేజ్ నిండిపోయింది. మాది కూడా 6 నెలలకి నిండిపోయింది. నిండిపోయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. మేము ఫోన్లు కూడా చేసాం కానీ ఎవరు పట్టించుకోలేదు. పక్కన ఉన్న కడితే
పక్కన ఉన్న వాళ్ళు ఇంకా పక్కన కిరాయికి ఉంటారు కదండి, సొంత ఇల్లు అద్దెల్లు మీద కూడా కొట్లాట్లు వస్తున్నాయి. మొన్న వచ్చారు సీనన్నలు కూడా వచ్చారు, మొన్న అక్కడికి చూసారు మా వాటర్ మొత్తం అన్ను ఇప్పుడు ఏం చెప్పారు, ఏమైనా హామీ ఇచ్చారా? చెప్పారు బాగా చేస్తామన్న, మమ్మల్ని గెలిపించండి, మీ కష్టాలన్నీ మేము తీరుస్తామన్నారు. మాకు అవి బాగా అయితే చాలు, రోడ్లు నీళ్ళు ప్రాబ్లం అన్నీ కూడా. ఆ ఇబ్రహీంపట్నంలో ఓట్లు వేస్తున్నా, కానీ ఇంతవరకు మాకు ఎవరు కూడా సాయం చేయలేదు దేనికి కూడా. మేము ఎంత పేదరికంలో ఉన్నామంటే అంత పేదరికంలో ఉండేవాళ్ళమండి, కానీ ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది బయట ప్రపంచం ఏటో అనేది.